గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ సెకండ్ సెమ్ యూనిట్ 2లో ది డాల్స్ హౌస్ క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్. ద డాల్స్ హౌస్ రిటన్ బై క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్. క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్ రచించినటువంటి షార్ట్ స్టోరీని మనం ఎస్టర్డే నేను చెప్పుకున్నాం. ఎస్టర్డే ఐ టోల్డ్ ద స్టోరీ అండ్ అబౌట్ ది ఆథర్. అయితే ఆ స్టోరీలో మీకు కొన్ని విషయాలు చెప్పాను. ఏంటది అంటే ఇన్నోసెంట్ పీపుల్, ఇన్నోసెంట్ చిల్డ్రన్స్, అమాయకులైన అమాయకులైన చిన్నపిల్లల్ని, ఇన్నోసెంట్ చిల్డ్రన్స్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక క్రూయల్టీగా తయారు చేస్తున్నారు. సమాజంలో కొంతమంది ఈ పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రూయల్టీగా మనిషిని చాలా క్రూరమైన వ్యక్తులుగా తయారు చేస్తున్నారు. చిన్నపిల్లలు అభంశుభం తెలియనటువంటి వ్యక్తులు, అభంశుభం తెలియనటువంటి చిన్నపిల్లలు ఉన్నారే వాళ్ళని ఈ యొక్క పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక క్రూయల్టీగా వాళ్ళు తయారు చేస్తున్నారు. క్రూయల్టీగా ఏంటి మా క్రూయల్టీగా వాళ్ళు తయారు చేస్తున్నారు అని అంటే సొసైటీలో ఒక ఈ సమాజంలో ఒక గీత గీసి ఆ గీత వాళ్ళు ధనికులు, వీళ్ళ పేదవారు, వాళ్ళు ఉన్నత పొజిషన్లో ఉన్నవాళ్ళు, వీళ్ళు లేని పొజిషన్లో ఉన్నవాళ్ళు, వీళ్ళ తక్కువ వాళ్ళు, వాళ్ళు ఎక్కువ వాళ్ళు అని ఒక హద్దుని ఏర్పరిచి వాళ్ళు ఆ హద్దుని ఏం చేశారు, వాళ్ళు ఆ హద్దుని ఏర్పరిచి ఇటువంటి విషయాన్ని అమాయకులైన చిన్నపిల్లలకి వాళ్ళు నేర్పెట్టడం జరుగుతుంది. సమాజంలో వాళ్ళు పెద్ద అయ్యాక అదే భావాలను వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. ఇక్కడ అంటే సమాజంలో ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనేది ఆ చిన్నపిల్లలకు తెలియదు. కానీ చిన్నపిల్లల విషయంలో వాళ్ళు ఏంటంటే మంచి బుద్ధులు, మంచి మాటలు నేర్పాల్సిన పరిస్థితులు పోయి వాళ్ళు లేనివాళ్ళు, వాళ్ళు చాలా పేదవాళ్ళు, తిండికి లేనివాళ్ళు, మనం చాలా ధనికులు, చాలా డబ్బు ఉన్నవాళ్ళు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు, పలుకుబడి ఉన్నవాళ్ళు అనే భావన ఈ చిన్నపిల్లల్లో, అమాయకులైన చిన్నపిల్లల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పాయిజన్ లాగా స్లోగా ఇంజెక్ట్ చేస్తున్నారు. ఇంజెక్ట్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా, అమాయకులైన చిన్నపిల్లలు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, పెద్దవాళ్ళు వాళ్ళకి అనుగుణంగా వాళ్ళని మార్చేస్తున్నారు. అంతే దానిలోని భాగంగా స్టోరీలో మనం చెప్పడం జరిగింది. ఇక్కడ రెండు వర్గాల కింద ఉన్నాయి. ఇక్కడ బర్నిలిస్ డాటర్స్ ఉన్నారు, వాళ్ళ ముగ్గురు పిల్లలు బర్నిలిస్ డాటర్స్. కెల్వీ డాటర్స్ ఉన్నారు, వాళ్ళు ఇద్దరు. ఈ కెల్వీ డాటర్స్ అనేవాళ్ళు చాలా చాలా పేదవాళ్ళు, డ్రౌట్ పీపుల్, అంటే చాలా నిరక్షరాస్యంగా చాలా కింద ఉన్నవాళ్ళు. ఒక రోజు ఉంటే ఒక రోజు తిండికి లేనటువంటి పరిస్థితి. ఈ యొక్క బర్నిల్ డాటర్స్ మాత్రం చాలా ఉన్నవాళ్ళు స్టోరీ. అయితే ఒకసారి ఏం చెప్పానంటే ఎస్టర్డే, ఒకసారి మిస్టర్ ఏ అనే ఆమె ఏం చేసిందంటే ఈ బర్నిల్స్ డాటర్స్కి ఏం చేసిందంటే ఒక బొమ్మ హౌస్, ఆ స్టోరీ కూడా షార్ట్ ది డాల్ హౌస్ అంటే బొమ్మతో చేయటువంటి ఒక చిన్న ఇల్లు. ఆ ఇల్లు చూడడానికి చాలా రియల్గా ఉంటుంది, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. దాంట్లో బెడ్రూమ్స్ ఉన్నాయి, కిచెన్ ఉంది, తర్వాత లివింగ్ రూమ్ ఉంది, దానికి ఆ హౌస్కి చిమ్నీ ఉంది, బెడ్ క్లాత్స్ ఉన్నాయి, డెకరేషన్ చేసినటువంటి ఇల్లు, పెయింటెడ్ చేసినటువంటి ఇల్లు, చాలా అందమైన ఇల్లుని ఆమె ఏం చేసిందంటే వాళ్ళకి పంపించింది. ఈ మిస్ హే అని ఆమె ఈ బర్నిలిస్ డాక్టర్స్కి వాళ్ళకి పంపించడం జరిగింది. ప్రజెంటేషన్ కిందను పంపించడం జరిగిందన్నమాట. అది చూడడానికి చాలా అందంగా, దాన్ని ఇంకా పోయిట్ చాలా బ్యూటిఫుల్గా వర్ణించాడు ఆ హౌస్ని. ఈ రచయిత్రి చాలా బ్యూటిఫుల్గా వర్ణించింది. చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది హౌస్ చూడడానికి. అందులో ఈ రియల్ హౌస్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఈ యొక్క డాల్ హౌస్ కూడా అదే విధంగా ఉంటుంది. పైన దానికి లైట్ కూడా ఉంటుంది, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. దానికి పెయింటింగ్ వేశారు కాబట్టి దానికి పెరట్లో పెట్టించారు, కంట్రీ యార్డ్లో పెట్టించారు. బయట పెట్టించడం వల్ల అది స్మెల్ పోయిన తర్వాత అది లోనికి తెచ్చుకునే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే కొన్ని రోజులు అది పెయింటెడ్ స్మెల్ పోవడానికి బయట ఉంచారని చెప్పుకోవచ్చు. అదే ఈ బర్నిల్స్ డాటర్స్
ఈ కెల్విస్ డాటర్స్ ముందే చెప్పాం, బర్నీల్ డాటర్స్ 3 పిల్లలు, కెల్విస్ డాటర్స్ 2 పిల్లలు. ఇది స్టోరీలోకి వెళ్ళినట్లయితే ది బర్నెల్ చిల్డ్రన్ వర్ ఓవర్ జాయిడ్ టు ఫైండ్ ది ఎక్సలెంట్ డాల్స్ హౌస్. ఈ బర్నెల్ డాటర్స్ ఎప్పుడైతే ఆ హౌస్ని చూసారో, ఈ చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లలకి ఆట వస్తువులు అంటే చాలా ఇష్టం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ డాల్ హౌస్ ఒకటే కాదు, ఈ బొమ్మ ఇల్లు కాదు, ఇక రకరకాలైన వస్తువులు, ఆట వస్తువులు ఉన్న చిన్నపిల్లలు ఆ వస్తువులు చూసేటప్పటికి వాళ్ళ అవసరమైతే వాళ్ళ ఏడుపు కూడా మానేస్తారు, వాళ్ళ బాధలు కూడా మర్చిపోతారు. వాడు ఏడుస్తున్న పిల్లలకి బొమ్మలు ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళు ఏడుపు మానేసి ఈ బొమ్మలకు చూసుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటారు. అలాగే చిన్నపిల్లలు కనుక, వీళ్ళు బర్నెల్ డాటర్స్ చిన్నపిల్లలు కనుక వీళ్ళు ఏం చేశారంటే చాలా ఆ బొమ్మను చూస్తే, డాల్ హౌస్ చూసేటప్పటికి చాలా సంతోషించారు. అబ్బా, వాళ్ళకి ఎక్కడ లేని సంతోషం, పట్టలేనటువంటి ఆనందం వాళ్ళకి వచ్చిందనమాట. వాళ్ళు చూశారనమాట. ఫైండ్ ఎక్సలెంట్ డాల్స్ హౌస్, ఓవర్ జాయిడ్ అంటే అసలు వాళ్ళ సంతోషానికి అవదలేము అనమాట ఆ బొమ్మను చూసేటప్పుడు. అయితే దాని నెక్స్ట్ డే దే రీచ్డ్ స్కూల్ విత్ గ్రేట్ ఎక్సైట్మెంట్. వాళ్ళు ఏం చేశారంటే ఆ మరుసటి రోజు చాలా సంతోషంతో, ఒక బొమ్మ మాకు ప్రజెంటేషన్కి వచ్చింది, అది చూడడానికి చాలా అందంగా ఉంది, చూడడానికి రియల్ హౌస్ లాగా ఉంది, అందులో అన్నీ ఉన్నాయి. హౌస్ అంటే మనకి ఒరిజినల్ హౌస్ ఏ విధంగా ఏమేమి ఉంటాయో, బెడ్రూమ్స్, కిచెన్ రూము, డైనింగ్ హాలు, ఇవన్నీ ఎలాగైతే ఉంటాయో, అలాగే బెడ్ క్లాత్స్, ఇవన్నీ లైట్స్ ఎలాగైనా ఉంటాయి, సేమ్ అలాగే ఉన్నాయి. వాటిని చూసి చాలా సంతోషించేశారు. ఓవర్ జాయ్. ఆ మరుసటి రోజు స్కూల్కి అదే సంతోషంతో మరుసటి రోజు స్కూల్ కూడా వెళ్తున్నారు. ఆ సంతోషానికి అవతలేదు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే చిన్నపిల్లలకి ఆట వస్తువులు అంటే చాలా ఇష్టం అన్నమాట. అది చాలా ఎక్సైట్మెంట్, చాలా ఆతృతతోనూ, చాలా సంతోషంతోనూ ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళిపోయి ఈ గిఫ్ట్ గురించి, డాల్ హౌస్ గురించి ఆ పిల్లలకి చెప్పాలి, తోటి విద్యార్థులకి, ఫ్రెండ్స్కి చెప్పాలి అన్న ఆతృతతో ఇతను ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ఏం చేసే బర్నిల్స్ డాక్టర్స్ ఏం చేశారంటే ఇంకా చాలా సంతోషంతో స్కూల్కి వెళ్ళారు. మరుసటి రోజు వెళ్తే దేర్ వర్ బర్నింగ్ టు టెల్ అబౌట్ ద వండర్ఫుల్ డాల్ హౌస్. వాళ్ళకి ఆతృత ఉంది. ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళిపోయి మన ఫ్రెండ్స్తో హౌస్ గురించి చెప్పేద్దాం, అందమైన హౌస్ గురించి, ఆ పెయింటెడ్ హౌస్ గురించి, ఆ డెకరేషన్ హౌస్ గురించి చెప్పాలి మనం అని వాళ్ళ ఒక ఆతృత వాళ్ళకు కనిపించి వాళ్ళు ఏం చేశారంటే ఆ అద్భుతమైన హౌస్ని వాళ్ళు చూసి సంతోషించి ఆ పిల్లలకి చెప్పాలనుకున్నారు. బర్నిల్స్ ఎల్డెస్ట్ డాటర్ ఇజబెల్లా. ఈ బర్నిల్స్ డాటర్స్లో ముగ్గురు పిల్లలు అని చెప్పండి బర్నిల్స్కి. ఈ బర్నిల్స్కి 3 పిల్లల్లో ఒక ఆమె ఎల్డెస్ట్, పెద్ద అమ్మాయి. ఈ పెద్ద అమ్మాయి పేరు ఇజబెల్లా. ఈ ఇజబెల్లా ఏం చేసిందంటే, ఇజబెల్లా టోల్డ్ హర్ ఫ్రెండ్స్ అబౌట్ ఇట్ డ్యూరింగ్ ద లంచ్ అవర్ ఎట్ ద స్కూల్. ఏం చేసిందంటే ఈ యొక్క ఇజబెల్లా, ఈ పెద్ద అమ్మాయి, ఈ బర్నిల్స్ డాటర్స్లో పెద్ద అమ్మాయి ఇజబెల్లా ఏం చేసిందంటే లంచ్ టైంలో ఏం చేసిందంటే ఈ డాల్స్ బొమ్మ గురించి, లంచ్ అవర్లో ఈ యొక్క డాల్స్ హౌస్ గురించి ఆమె చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ చెప్పడం జరిగింది ఈ లంచ్ టైంలో. అందరికీ, పిల్లలందరికీ, ఆల్ ద చిల్డ్రన్ కేమ్ టుగెదర్. అక్కడికి వచ్చారు, లంచ్ టైం కదా, అందరికి సంతోషంగా భోజనం చేయడానికి వచ్చారు. ఆ భోజనం చేసే టైంలో ఈ అమ్మాయి చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, ఎగ్జైట్గా ఏం చేసిందంటే ఇజబెల్లా, ఈ బర్నిల్స్ డాటర్స్లో పెద్ద అమ్మాయి ఇజబెల్లా ఏం చేసిందంటే, ఇలాగ మాకు హౌస్ ఉంది, మాకు గిఫ్ట్ పంపించారు మిస్సెస్ ఏ, చాలా బాగుంది, అసలు ఆ హౌస్ చూస్తే వదలబుద్ధి అవ్వట్లేదు, చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా అందంగా ఉంది, పెయింటెడ్ డెకరేషన్ చేసిన హౌస్ అని ఈ అమ్మాయి చాలా సంతోషంతో అక్కడ ఉన్న లంచ్ టైంలో వచ్చిన పిల్లలందరికీ, ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పడం జరిగిందన్నమాట. ఆల్ ద చిల్డ్రన్ కేమ్ టుగెదర్. అక్కడ చేరారు. అమాంగ్ దెమ్ దేర్ వర్ ఇమి కోలి, లేనా లాగన్ అండ్ ది రెస్ట్. ఇంకా మిగతా వాళ్ళు, అక్కడికి వచ్చిన వాళ్ళు ఎమీ కోలిన్ అండ్ లేనా లాగన్ అనే పిల్లలు అందరూ అక్కడికి వచ్చారు. పిల్లలందరూ కూడా వచ్చారు కానీ ఇద్దరు మాత్రం రాలేదు. బట్ ద 2 of the girls did not come near them.
వాళ్ళది ఇద్దరు పిల్లలు మాత్రం వాళ్ళ దగ్గరికి రాలేదు. వాళ్ళిద్దరు పిల్లలు ఎవరంటే కెల్వీస్ డాటర్స్, కెల్వీ డాటర్స్ వాళ్ళిద్దరు పిల్లలు. ఎందుకు వీళ్ళందరూ పోగొడి ఒక చోటకి చాలా సంతోషంగా లంచ్ టైంలోపు ఒక గుంపుగా ఏర్పడి ఆ గుంపులో ఉన్న పేర్లు కూడా ఇద్దరు పేర్లు మెన్షన్ చేశాడు. ఎమ్మి కోలని అంటే లేని కానీ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ కూర్చుని హౌస్ గురించి ముచ్చటించుకుంటుంది. యజ్బిల్ల హౌస్ గురించి చెప్తుంది. చాలా సంతోషపడిపోతుంది, ఆనందపడిపోయి హౌస్ ఉన్న ఫ్యూచర్స్ ఏంటి, హౌస్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అందమైన బ్యూటిఫుల్ హౌస్ గురించి వివరించడం చెప్పడం జరుగుతుంది. కానీ ఎక్స్పెక్ట్ ఇద్దరు అమ్మాయిలు మాత్రం వాళ్ళ దగ్గరికి రాలేదు. వాళ్ళిద్దరు అమ్మాయిలు వాళ్ళు ఎవరంటే తీరువారు డౌన్ టౌన్ లోయర్ క్లాస్ చిల్డ్రన్. లోయర్ క్లాస్ చిల్డ్రన్ ఆర్ ది డాటర్స్ ఆఫ్ మిస్ కెల్విస్, డాటర్స్ ఆఫ్ మిస్ కెల్విస్, డాటర్స్ ఆఫ్ కెల్విస్, డాటర్స్ ఆఫ్ మీ కెల్విస్. అందులో డౌన్ టౌన్ పీపుల్ అంటే నిరక్షరాస్యత ఇంకా తక్కువగా ఉన్నవాడు. నిరక్షరాస్యులు అనమాట. అంటే ఏంటంటే పేదరికానికి ఇంకా తక్కువ ఉన్నవాడు. పేదరికానికి ముఖ్యంగా చెప్పాలంటే పేదరికానికి ఇంకా తక్కువగా ఉన్నవాడు డౌన్ టౌన్ పీపుల్. అట్టడుగు ప్రజలు అనమాట, వాళ్ళు అట్టడుగు కుటుంబం అనమాట. వాళ్ళు అంతకంటే లోయర్ క్లాస్ వాళ్ళు. మీకు చెప్పాను కదా, వీళ్ళందరూ కూడా ఈ యొక్క బర్నిల్ డాటర్స్ ఫ్యామిలీ అందరూ కూడా బాగా ఉన్నతమైన వాళ్ళు. బహుశా వాళ్ళ కార్లు ఉండొచ్చు, బంగ్లాలు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు. కానీ ఈ కెల్వీస్ డాటర్స్, మిస్ కెల్వీ డాటర్స్ ఇద్దరు పిల్లలు కూడా డ్రౌట్ అవడం, వాళ్ళు బాగా వెనకబడిన పిల్లలు వాళ్ళు, అసలు ఏమీ లేనటువంటి వాళ్ళు, అటువంటి పిల్లలు వాళ్ళు. అందుకని వీళ్ళు ఈ లోయర్ క్లాస్ చిల్డ్రన్ డౌన్ టౌన్ పీపుల్. ఎవరి పిల్లలు వీళ్ళు? మిస్ కెల్వీ, మిస్టర్ కెల్వీ యొక్క పిల్లలు అన్నమాట వీళ్ళిద్దరు. అయితే మిస్టర్ కెల్వీ వాజ్ జైల్ బర్డ్. మిస్టర్ కెల్వీ అంటే ఈ పిల్లల యొక్క తండ్రి జైల్ బర్డ్. అతను ఇప్పుడు కూడా జైల్లో ఉంటూ ఉంటాడు. మరి ఏం నేరం చేశాడో మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ అతను జైల్లో ఉంటున్నాడు. తల్లే వీళ్ళు పెంచుతూ ఉంటుంది. చాలా పూర్ ఫ్యామిలీ, చాలా అట్టడుగు ఫ్యామిలీ, తినడానికి కూడా సరిగ్గా తిండి లేనటువంటి ఫ్యామిలీ వాళ్ళు. అటువంటి పిల్లలు ఫాదర్ ఉన్నాడంటే ఫాదర్ లేడు. ఫాదర్ ఏంటంటే జైల్ బోర్డ్ అంటే, ఒకవేళ జైలుకి వెళ్ళి ఉండొచ్చు ఇతను. మిస్సెస్ కెల్వీ యూజ్ టు వాక్ ఫ్రమ్ డోర్ టు డోర్ ఆస్క్డ్ ఫర్ బైట్స్ ఆఫ్ క్లోత్స్ అండ్ గేవ్ దమ్ టు హెర్ డాటర్స్. ఇవి చాలా పేదవాళ్ళు కనుక సరిగ్గా తిండి లేకుండా ఉన్నటువంటి వాళ్ళు, బట్టలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. చాలా పేదరికంలో ఉన్నటువంటి పిల్లలు కనుక తల్లి ఏం చేసిందంటే ఆ డోర్ టు డోర్ తిరిగి ఆ ఇంటికి వెళ్ళి ఏం చేసేదంట, వాళ్ళని ఏమైనా చిరిగిపోయిన బట్టలు గట్ట అడిగి, మాకు మా అమ్మాయిలు ఇద్దరు ఉన్నారు, కొంచెం ఏమైనా చిరిగిపోయిన బట్టలు ఉంటే ఇస్తారా అని చాలా ఎంత బాధాకర విషయం అడిగి, ఆ ఇంటి డోర్ టు డోర్ ప్రతి ఇంటికి వెళ్ళి అడిగి వాళ్ళు ఇచ్చిన బట్టలను తీసుకొచ్చి ఈ పిల్లలకి ఇస్తే ఈ పిల్లలు ధరించుకుని ఆ బట్టలతో వాళ్ళు ఏం చేస్తారంటే స్కూల్కి వెళ్ళేవాళ్ళు. ఆ బట్టలతోనే ఆ చిరిగిపోయిన బట్టలు, ఆ మాసిక బట్టలు, ఎక్కడైతే చిరిగిపోయిందో అక్కడ కుట్టుకొని అటువంటి బట్టలతో ఏం చేశారంటే ఈ చిన్నపిల్లలు ఇద్దరు కూడా, కెల్వీస్ డాటర్స్ ఇద్దరు కూడా ఏం చేశారంటే స్కూల్కి వెళ్తూ ఉండేవారు. Besides, the Burnell's mother had forbidden their daughters to speak with the Kelvys. ఈ యొక్క బర్నీస్ మదర్ ఉంది, ఈ బర్నీస్ మదర్ ఏం చేసిందంటే వాళ్ళ పిల్లలకి ఏం చెప్పెట్టిందంటే, ఆ కెల్వీస్ ఫ్యామిలీలో ఉన్న కెల్వీస్ పిల్లలకి ఏంటంటే ఆ ఇద్దరు పిల్లలతో మీరు మాట్లాడకూడదు, మీరిద్దరు మాట్లాడకండి. ఎందుకని మాట్లాడద్దు అని చెప్తుంది? అసలు వీళ్ళకి ఏమీ తెలియదు. వీళ్ళందరూ కలిసి ఒకే స్కూల్లో చదువుతున్నారు. కానీ ఇక్కడ ఏం చేస్తుందంటే తల్లి, ఈ యొక్క బర్నీల్స్ పిల్లల యొక్క తల్లి ఏం చేస్తుందంటే వాళ్ళకి కొన్ని విషయాలు నేర్పుతుంది. అందుకని మీకు చెప్పాను ముందు లెసన్ ఏంటంటే, చిన్నపిల్లలకి అపశుభ్రం చెల్లిన పిల్లలకి ఏం చేస్తున్నారంటే ఈ యొక్క
వ్యత్యాసం అనేది. పెద్దవాళ్ళు ఏం చేశారంటే, ఈ పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు, ఐశ్వర్యవంతులు ధనికులు, పేదవాళ్ళు ధనికులు, బంగ్లాలో ఉన్నవాళ్ళు, ఇటువంటి వ్యత్యాసాన్ని చూపించి ఆమె ఏం చేస్తుందంటే, కెల్విస్ పిల్లలతో నువ్వు మాట్లాడొద్దు అని ఏం చేసింది, ఒక ఆజ్ఞ ఇచ్చింది, ఒక నిషేధాజ్ఞ ఇచ్చింది, నువ్వు వాళ్ళతో మాట్లాడకూడదు. వాళ్ళకి తెలియదు, ఆ చిన్నపిల్లలు ఏంటంటే అటువంటి విషయాలు ఎందుకు మాట్లాడకూడదు అనే విషయాలు వాళ్ళ పెద్ద కూడా తెలియవచ్చు. కానీ ఎందుకంటే వీళ్ళు బాగా ఉన్నతమైన కుటుంబం వాళ్ళు, ఈ కెల్విస్ కుటుంబం బాగా డబ్బున్న వాళ్ళు అయి ఉండొచ్చు, ధనికులు అయి ఉండొచ్చు, అద్దాల మేడలో ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు. కానీ అంత మాత్రాన ఆ పిల్లలు, ఈ పేద పిల్లలు అనేటువంటి ఈ కెల్విస్ డాక్టర్స్తో నువ్వు మాట్లాడొద్దు, నువ్వు కెల్విస్ డాక్టర్తో మాట్లాడితే మిమ్మల్ని కొడతాను, అందుకని మీరు మాట్లాడవద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు మీరు అని చెప్పింది. కారణం ఏముంది? ఈ పిల్లలు స్కూల్లో చదువుతున్నారు, ఆ పిల్లలు స్కూల్లో చదువుతున్నారు. ఒకటి డిఫరెన్స్ ఏంటంటే ఒకటి అహంకారం, నాకు ఆస్తి ఉంది, డబ్బులు ఉన్నాయి. చాలామందికి కొంత ఆస్తి ఉండేటప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే గర్వం వస్తుంది. ఆ గర్వం పైకి కనపడదు, లోపల కనిపిస్తూ ఉంటుంది. అది చాలా ప్రమాదం. భగవంతుడు ఇచ్చిన సంపదని మీరు అనుభవించవచ్చు, కానీ మీకంటే తక్కువ వాళ్ళని హీనంగా చూడటం అనేది చాలా తప్పుడు పని అన్నమాట. అందుకని ఏంటంటే వీళ్ళు ఈ బర్నిల్స్ డాక్టర్స్ అలాగ తల్లి అదే చేస్తుంది, ఆమె తల్లి అదే చేస్తుంది. ఏం చేస్తుందంటే, నువ్వు వాళ్ళు డ్రౌట్ అవుట్ పీపుల్, వాళ్ళ భేదవాళ్ళు, సరిగ్గా ఇల్లు లేనటువంటి వాళ్ళు, తిండి సరిగ్గా లేనటువంటి వాళ్ళు, బట్టలు సరిగ్గా లేనటువంటి వాళ్ళు, అటువంటి పిల్లలతో మీరు మాట్లాడకూడదు అంటే ఏంటంటే అక్కడ వ్యత్యాసం చూపించింది. ఈ బర్నిల్స్ డాక్టర్స్ మదర్ ఏం చేసిందంటే అక్కడ వ్యత్యాసం చూపించింది. అక్కడ అమాయకులైన ప్రజలకి, అమాయకులైన చిన్నపిల్లలకి ఆ వ్యత్యాసాన్ని తెలియపరుస్తుంది. అంటే ఇక్కడ ఏం చెప్తుంది చూడండి, ఆల్ ద స్కూల్ చిల్డ్రన్ టు ఎట్ ఏ టైమ్ కేమ్ టు ద Bernil's house to see the dog house. Only Elsa Kelvis and Lily Kelvis left uninvited. ఏంటంటే అందరిని ఇన్వైట్ చేసింది ఇంటికి, ఈ ఫ్రెండ్స్ అందరిని కూడా ఇన్వైట్ చేసి ఈ అమ్మాయి ఏం చేసిందంటే, ఈ ఇజబెల్లా ఏం చేసిందంటే, మా ఇంటికి రావాలి మీరు, మా ఇంటికి వచ్చి మాకు గిఫ్ట్గా వచ్చిన ఆ డాల్ హౌస్ నువ్వేం చేయాలంటే, మీరేం చేయాలంటే చూడాలి అని ఏం చేసిందంటే ఆల్ స్కూల్ చిల్డ్రన్స్ ఒకేసారి ఒక్కసారి మీరు అందరు రావాలి, ఒకసారి వచ్చి చూసారండి, బర్నిల్ హౌస్కి రమ్మని చెప్పింది అనమాట. ఎందుకు బర్నిల్ హౌస్కి రమ్మంది ఈ ఇజబెల్లా వాళ్ళ ఇంటికి ఎందుకు రమ్మందంటే, ఈ మంచి హౌస్, ఈ అందమైన బ్యూటిఫుల్ హౌస్ని, ఈ డెకరేటెడ్ హౌస్ని, ఈ పెయింటెడ్ హౌస్ని చూడడానికే రమ్మని చెప్పింది అనమాట. చెప్తే ఆ డాగ్స్ హౌస్కి వెళ్తే ఓన్లీ ఎల్సి, ఈ ఇద్దరి పేర్లు కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. కెల్విస్ డాక్టర్స్ పిల్లల యొక్క నేమ్స్ ఇక్కడ మెన్షన్ చేశాడు. ఎల్సి కెల్వి అండ్ లిల్లీ కెల్వి. ఎల్సి కెల్వి, లిల్లీ కెల్వి లెఫ్ట్ అన్ఇన్వైటెడ్. వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళతో ఎవరు మాట్లాడతారు, వీళ్ళని ఆహ్వానించలేదు. చూసారు అక్కడ పరిస్థితి, వీళ్ళని ఆహ్వానించలేదు వీళ్ళు ఏంటంటే కేవలం వాళ్ళు ఇద్దరుగానే మిగిలిపోయారు. వాళ్ళు అంటే నోబడి స్పోక్ విత్ దెమ్. వాళ్ళతో ఎవరు మాట్లాడతలేదు, వాళ్ళతో ఎందుకనంటే వీళ్ళు నిషేధించబడిన పిల్లల్లాగా కనపడుతున్నారు. వీళ్ళు పేదరికంలో ఉన్నటువంటి పిల్లల్లాగా కనపడుతున్నారు. నిజంగా పేదరికంలో ఉన్నారు. వాళ్ళ తల్లి డోర్ టు డోర్ తిరిగి, ఆ ఇంటి తిరిగి పాత బట్టలు తీసుకొచ్చి ఈ పిల్లలకి ఇచ్చి, ఈ పిల్లలకి ధరింపు చేసేది. నిజంగా ఉన్నారు. కానీ ఇక్కడ వ్యత్యాసం ఏంటంటే, ఆ చిన్న పిల్లలకి ఏమీ తెలియనటువంటి ఆ చిన్న పిల్లలకి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, వీళ్ళ హోదాను బట్టి, వీళ్ళ ఆస్తిపాస్తులను బట్టి, వీళ్ళ బంగ్లాలను బట్టి, వీళ్ళ పేరు ప్రఖ్యాతులను బట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఉన్నవాళ్ళు లేనివాళ్ళుగా వాళ్ళు చెప్తారు. కానీ అమాయక చిన్నపిల్లలకి ఏమీ తెలియదు. వాళ్ళ పాపం ఇన్నోసెన్స్ చిల్డ్రన్స్ వాళ్ళు
అమాయక పిల్లలు తెలియదు. అసలు వీళ్ళిద్దరికి కూడా బహుశా తెలియకపోవచ్చు, మనల్ని ఇద్దరు ఎందుకు పిలవలేదు, యెజబెల్ వాళ్ళ ఇంటికి ఈ డాల్ హౌస్ చూడడానికి ఎందుకు పిలవలేకపోయింది అనేది కూడా పాపం వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ వాస్తవం ఏంటంటే వాళ్ళ మదర్, ఈ బర్నిల్స్ మదర్ చెప్పడం వల్ల ఇదంతా జరిగింది. అంతేకాకుండా వాళ్ళు ఏంటంటే వాళ్ళని ఇన్వైట్ చేయలేదు రమ్మని, ఇన్వైట్ చేయకుండా నోబడి స్పోక్ విత్, ఎవరు మాట్లాడుతుంది వాళ్ళతో. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ పేదవాళ్ళు, వాళ్ళ ధనికులు కాదు, తిండి లేనటువంటి వాడు, ఆహారం లేనటువంటి వాడు, సరిసైన బట్టలు లేనటువంటి వాడు, సరిసైన ఇల్లు లేనటువంటి వాడు. కనుక వాళ్ళతో మనకు పని ఏంటి అని ఈ యొక్క తల్లి చెప్పిన సూచనల ప్రకారంగా, తల్లి చెప్పిన మాటల ప్రకారంగా ఈ బర్నిల్స్ డాక్టర్ మదర్ చెప్పిన మాట ప్రకారంగా ఏం చేసిందంటే యెజబెల్, ఈ పెద్ద అమ్మాయి, ఈ బర్నిల్స్ డాక్టర్స్లో పెద్ద అమ్మాయి యెజబెల్ ఏం చేసిందంటే వాళ్ళని పిలవకుండా, వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళని వేరుపరిచి వాళ్ళని సెపరేట్గా చూడటం జరిగింది. తర్వాత ఏం జరిగింది, వన్ డే కెజియా ద యంగెస్ట్ డాటర్ ఆఫ్ ది బర్నిల్స్, ఇంకో పెద్ద అమ్మాయి, ముగ్గురు అమ్మాయిలు ఇంకో పెద్ద అమ్మాయి, కెజియా యంగెస్ట్ డాటర్ ద బర్నిల్స్ ఆస్క్డ్ హర్ మదర్ టు కాల్ ది కెల్వీస్. ఏం చేసిందంటే పెద్ద అమ్మాయి యెజబెల్, తర్వాత ఇంకో పెద్ద అమ్మాయి ఎవరంటే కెజియా. ఈ కెజియా ఏం చేసిందంటే ఒకసారి కెజియా బర్నిల్స్ మదర్ని అడిగింది, యంగర్ డాక్టర్ ఆఫ్ ది బర్నిల్స్ ఆస్క్డ్ హర్ మదర్ని అడిగింది, వాళ్ళ అమ్మగారిని అడిగింది అనమాట. కెజియా ఏమని అడిగింది టు కాల్ ద కెల్వీస్ ఎర్ హోమ్, బట్ హర్ మదర్ పిలిచింది, అమ్మ నేను ఆ కెల్వీస్ డాక్టర్స్ ఉన్నారు కదా ఇద్దరు, వాళ్ళని కూడా నేను ఇన్వైట్ చేస్తాను మన ఇంటికి ఇన్వైట్ చేస్తే వాళ్ళు కూడా వచ్చి సంతోషిస్తారు, మా ఫ్రెండ్సే కదా అని చెప్పడం జరిగింది. అని అడిగితే ఏం చేసిందంటే మదర్ ఎబ్యూజ్డ్ హర్, తిట్టింది. నీకు బుద్ధి లేదా, వాళ్ళు హోదా ఏంటి, మన హోదా ఏంటి, మనం ఒక ఉన్నతమైన వ్యక్తులు, మనం డబ్బు ఉన్నవాడు, పలుకుబడి ఉన్నవాడు, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉంది, అద్దాల మేడలో ఉంటున్నాం, ఏసీ రూమ్లో ఉంటున్నాం, ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, నువ్వేంటి ఆడ తీసుకొస్తానంటున్నావు. వాళ్ళు డ్రౌట్ డౌన్ పీపుల్, సరిగ్గా బట్టలు కూడా లేవు వాళ్ళకి, మంచి బట్టలు కూడా వేసుకోలేని పరిస్థితిని వాడు, సరిగ్గా తిండి లేనటువంటి వాడిని వాళ్ళని మనకు ఇంటికి పిలుస్తావా, నీకు బుద్ధి ఉందని ఏం చేసిందంటే తిట్టింది అనమాట మదర్. కెజీ అని ఏం చేసిందంటే తిట్టింది వాళ్ళ మదర్. అదే ఆ కెజీ ఏం చేసిందంటే సైలెంట్ అయింది. చూసారు ఇక్కడ వ్యత్యాసం ఎలా చూపిస్తుంది. ఒకసారి జరిగిన సంఘటన జరిగింది విషయం. ఒక అతను ఫ్రెండ్ ఉన్నాడు, ఒక వ్యక్తికి, ఇది రియల్గా జరిగింది. ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్ ఏంటంటే చిత్తకాగతలు ఎరుకునే వ్యక్తి అట, చిత్తకాగతలు ఎరుకునే కుర్రవాడు. అయితే ఆ చిత్తకాగతలు ఎరుకునే కుర్రవాడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ ఏమన్నాడంటే వాళ్ళ ఫ్రెండ్ ఆ యొక్క మదర్ ఏం చేసిందంటే ఒక ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది ఒక చోట. ఆ గృహంలో హౌస్లో ఏంటంటే పెళ్లి జరుగుతుంది, బాగా ఉన్నటువంటి వాళ్ళలో ఆ ఇంట్లో పెళ్లి జరుగుతుంది. అంటే కొన్ని పెద్ద కోటీశ్వరులు ఇళ్లలో పెళ్లి జరిగినప్పుడు ఆ రిసెప్షన్స్ కానీ లేకపోతే రిసెప్షన్స్ పెట్టేటప్పుడు ఏం చేస్తారు, పెళ్ళిళ్ళు గట్ట కార్డ్స్ ఇస్తూ ఉంటారు, ఐడెంటిటీ కార్డు. వాళ్ళు అటువంటి వాళ్ళని ఏం చేస్తారంటే ఇన్వైట్ చేస్తారు లోపలికి, అందరినీ దారిపోయే వాళ్ళు ఎవరిని కూడా ఇన్వైట్ చేయరు. అటువంటి పెళ్లికి ఈ చెత్త కాగితాలు, ఈ రోడ్డు పక్కన పడే ప్లాస్టిక్ డబ్బాలు, కాగితాలు ఏరుకున్న కుర్రోడు ఫ్రెండ్ ఏం చేశాడంటే మనం పలానా చోట మా మదర్ ఉంది అక్కడ, మనం భోజనానికి వెళ్తాం, మా ఇద్దరం వస్తాం, నేను మా ఫ్రెండ్ వస్తామని వాళ్ళ మదర్కి చెప్పాడు. చెప్తే అలాగే నాయన రాండి, నేను అక్కడే ఉంటాను కదా అని చెప్పిందాడు. చెప్తే వీళ్ళు పెళ్లి కాడికి వెళ్ళారు కుర్రవాళ్ళిద్దరు.
పెళ్లి దగ్గరికి వెళితే వాళ్ళ మదర్ ఏం చేసిందంట అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గేట్ మ్యాన్ అక్కడ ఉంటే ఏమని చెప్పిందంట, ఈ కుర్రాడు మా అబ్బాయి, ఈ అబ్బాయి మా అబ్బాయి కాదు అని చెప్పిందంట. అని చెప్తే అప్పుడు ఏం చేశాడంటే ఆ గేట్ మ్యాన్ అక్కడ ఉన్న ఆ కుర్రవాడిని ఎలా చేశారంట, కానీ ఈ కాగితాలు ఏరుకునే కుర్రవాడిని ఎలా చేయలేదంట. పాపం అక్కడి నుంచి ఆ కుర్రవాడు ఏడ్చుకుంటూ ఆకలితో ఏడ్చుకుంటూ వచ్చాడు, వెనక్కి వచ్చేసాడు. అంటే అక్కడ వ్యత్యాసం ఏంటంటే వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు, ఈ కుర్రవాడు చెత్త కాగితాలు ఏరుకుని ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకుని రోడ్లు అంటే తిరిగి ఏరుకునే అబ్బాయి, ఈడు మా అబ్బాయితో ఫ్రెండ్షిప్ ఏంటి, ఈడిని లోపల తీసుకురావటం ఏంటి, వీడు ఒక ప్రత్యేకించబడిన వ్యక్తి, అతను ఎవరు గుర్తించలేనటువంటి వ్యక్తి, వీడు రోడ్లంట చెత్త కాగితాలు ఏరుకునే వ్యక్తి అని ఒక భావన ఆళ్ళలో వచ్చిందన్న. అందుకు పాపం అక్కడి నుంచి ఆ కుర్రవాడు ఏడ్చుకుంటూ వెనక్కి తిరిగి రావడం జరిగిందంట. ఇది నిజంగా జరిగిన సంగతి. అంటే ఇక్కడ కూడా ఈ యొక్క కెజియా ఏం చేసిందంటే, ఆ కెల్విస్ డాక్టర్స్ కూడా ఇన్వైట్ చేస్తారంటే వాళ్ళ మదర్ తిట్టితే ఈ అమ్మాయి సైలెంట్ అయిపోయింది. ఈ అమ్మాయి ఏమైపోయిందంటే సైలెంట్ అయిపోయి ద కెల్విస్ వర్ స్టన్ బై ఆల్, హేటెడ్ బై ఆల్. ఈ కెల్విస్ డాక్టర్స్ ఏం చేశారంటే స్టన్ అయిపోయారు. ఆల్ హేటెడ్ బై ఆల్, అందరూ వాళ్ళని అసహించుకుంటున్నారు, అందరూ వాళ్ళని చాలాగా తక్కువ వాళ్ళగా చూస్తున్నారు. వీళ్ళు సడన్ అయిపోయి ఏంటి ఇలాగైపోయింది పరిస్థితి అని. ఓన్లీ ద టూ సిస్టర్స్ అండర్స్టూడ్ ఈచ్ అదర్. తర్వాత అర్థం చేసుకున్నారు ఆ టూ సిస్టర్స్ కూడా, ఈ కెల్విస్ టూ సిస్టర్స్ కూడా అర్థం చేసుకున్నారు. ఏమని అర్థం చేసుకున్నారంటే, మనం పేదవాళ్ళం, మనకి సరిసైన బట్టలు లేవు, మనకి సరిసైన తిండి లేదు, మనకి సరైన గృహం లేదు, మన డ్రౌట్ పీపుల్, చాలా తక్కువ వాళ్ళం మనం వాళ్ళకంటే, అందుకని వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేయలేదు, పిలవలేదు అని ఒక అవగాహనకు వచ్చారు ఇచ్చారు. వచ్చిన బాగానే తర్వాత ఏం జరిగిందంటే, దెన్ వన్ డే మరలా ఒక రోజు కెజియా సా దోస్ టూ గర్ల్స్ కమింగ్ టువర్డ్స్ యర్ గేట్. కెజియా ఏం చేసిందంటే, ఈ కెజియా మాత్రం ఈ యొక్క బర్నిల్స్ డాక్టర్స్లో ఈ రెండో పెద్దామె, ఈ కెజియా మాత్రం వాళ్ళని మాత్రం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంది. ఒకసారి ఒక రోజు ఏం జరిగిందంటే, ఓ రోజు కెజియా వాళ్ళకు ఈ యొక్క కెల్విస్ పిల్లలిద్దరూ గేట్లోంచి బయటకు వస్తుంది చూస్తే షీ ఇన్వైటెడ్ దెమ్ టు గో అండ్ సీ ద డాల్స్ హౌస్ విత్ మచ్ హెసిటేషన్. అయితే ఏం చేశారంటే వాళ్ళు, కెజీ ఏం చేసిందంటే వాళ్ళ అమ్మ తిట్టినప్పుడు కూడా ఆ రోజు తిట్టింది, అయిపోయింది. తర్వాత మరుసటి రోజు ఏం చేసిందంటే, కెజియా వాళ్ళ గేట్లోంచి వాళ్ళ ఇంటికాడ నుంచి బయటకు వస్తుంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏం చేసిందంటే, ఈ కెజియా ఏంటి, మీరు రండి మా ఇంటికి, ఆ డాల్స్ని, అందమైన డాల్స్ని చూద్దరు కానీ మీరు కూడా రండి అని ఇన్వైట్ చేస్తే అండ్ గో సీ ద డాల్స్, చూద్దాం రండి అని ఇన్వైట్ చేసింది. విత్ మచ్ హెసిటేషన్ దే వెంట్ ఇంటు ద కంటి యార్డ్ అండ్ సా ది వండర్ఫుల్ హౌస్. ఏం చేశారట, ఆ అమ్మాయి కెజియా పిలిచింది కదని పరిగెట్టుకుంటూ సంతోషంగా ఏం చేశారంటే, ఈ యొక్క బర్నిల్స్ హౌస్ దగ్గర వెళ్ళి అది పెరట్లో ఉన్నటువంటి ఆ బొమ్మనికి వెళ్ళి చూసి చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే వీళ్ళు ఈ కెల్విస్ డాక్టర్స్ కనీసం ఆట వస్తువులు కూడా కొనుక్కోలేని స్తోమత లేనటువంటి వాడు, అసలు తింటాకే సరిగ్గా ఆహారం లేనటువంటి వాడు, కట్టుకోవడానికి సరిసైన బట్టలేనటువంటి వాడు, ఉండడానికి సరిసైన ఇల్లేటటువంటి వాడు, అటువంటి హౌస్, ఆ బ్యూటిఫుల్, ఆ పెయింటెడ్ ఈ డాల్ హౌస్, ఈ బొమ్మ ఇల్లు చూసేటప్పటికి వాళ్ళు చాలా ఎక్కడలేని సంతోషం వచ్చేసింది. అంతేకాని మచ్ హెసిటేషన్, అయినా సంతోషం వచ్చింది కానీ కొంచెం వాళ్ళు ఏం చేశారంటే కొంచెం హెసిటేషన్ అంటే కొంచెం ఆలోచించారు, సందిగ్ధం పడ్డారు. ఎందుకంటే మనల్ని ఎవరో పిలవలేదు కదా, చూడాలని ఆశ పిలవలేదు కదా, ఎందుకు మనం వెళ్ళి ఎందుకు అని అనుకున్నారు. కానీ అయినప్పుడు కూడా వాళ్ళు వెళ్ళి హౌస్ను చూసి సంతోషించి ఏం చేశారంటే, ఎల్సా సా ది లిటిల్, ఈ ఎల్సా అమ్మాయి ఈ కెల్విస్
డాటర్స్లో ఒక అమ్మాయి ఆ ల్యాంప్ని చూసింది. అండ్ దిస్ వెరీ మూమెంట్ అలా చూసి వాళ్ళు సంతోషిస్తున్న టైంలో ఏం జరిగిందంటే ఒక సంఘటన జరిగింది. ఏంటంటే ఈ యాంటీ బెర్లిస్ అంటే ఈ బెర్లిస్ అంటే ఈ యొక్క ఈ బర్నిల్స్ ఈ యొక్క డాటర్స్ యొక్క మదర్ అన్నమాట ఈ యాంటీ బెర్లిస్ ఏం చేసింది, ఒక్కసారి వాళ్ళిద్దరిని చూసేటప్పటికి చాలా కోపంగా అరిసింది. ఆర్స్ వాయిస్ వాజ్ హియర్డ్. ఒకసారి ఆర్స్ వాయిస్ కోపంగా అరిసింది అనమాట. వాళ్ళని చూసేటప్పటికే వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళు రావాల్సిన పని ఏంటి, ఆల్రెడీ వాళ్ళ పిల్లలకి చెప్పింది, వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళతో స్కూల్లో కూడా మాట్లాడకండి, అంతేకాకుండా వాళ్ళని మన ఇంటికి ఇన్వైట్ చేయకండి అని కూడా ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చి చెప్పింది కూడా. అయినప్పుడు కూడా ఈ కెజియా ఆమె ఏం చేసిందంటే వాళ్ళు కూడా వచ్చి చూస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో పిలిచిందన్నమాట. వీళ్ళు వచ్చి ముందుగా వాళ్ళు అనుమానించారు, వెళితే ఎలా ఉంటుందో పరిస్థితి అని వాళ్ళు తెలుసుకున్నారు. కానీ అయినప్పటికీ కూడా చూడాలి ఆ డాల్ హౌస్, ఆ అందమైన ఆ డాల్ హౌస్, ఆ బొమ్మ ఇల్లు చూడాలి అనే ఉద్దేశంతో వాళ్ళు రావడం జరిగింది. వెళ్తాడు వాళ్ళ మదర్ ఏం చేసిందంటే, ఈ బర్నిల్స్ మదర్, ఆమె పేరు యాంటీ బెర్లిస్, ఏం చేసిందంటే ఒక్కసారి అరిసిదాడు వాళ్ళందరూ షాక్ అయిపోయి అండ్ వాజ్ హియర్డ్, వాళ్ళు ఆ పిల్లత్రి షాక్ అయిపోయి షాక్డ్ దెమ్ ఆఫ్ యాజ్ ఇట్ దే వర్ చికెన్. అంటే పిల్లలు ఎలాగైతే వణుకుపోతారు, చిన్నపిల్లలు ఎలా వణుకుపోతారు, ఎవరైనా గట్టిగా కేకలేసినా కోపడ్డ ఏ విధంగా వణుకుపోతారు ఆ విధంగా వాళ్ళు వణుకుపోయి వాళ్ళిద్దరూ భయపడిపోయి ఎఫ్రైడ్ ఆఫ్ ద సిచ్యువేషన్, అక్కడున్న పరిస్థితిని చూసి భయపడిపోయారు. అక్కడున్న పరిస్థితిని చూసి చాలా చాలా భయపడిపోయారు. అయ్యి బాబోయ్, వాళ్ళ అమ్మ వచ్చి మనల్ని ఏమంటుందో, కొడతాదో, ఏం చేస్తుందో అని ఒక భయం, ఆందోళన వాళ్ళలో వచ్చిందనమాట. వాళ్ళు బిగిసిపోయారు, ఏం మాట్లాడిన పరిస్థితి. అలాగా అరుపులకి కేకలకి భయపడిపోయి ఏం చేసినట్టే బిగిసిపోయారు అన్నమాట. త్రూ ద గేట్ అండ్ అనే విభాగం బిగిసిపోయి ఒకసారికి ఏం చేశారంటే ఆ గేట్లో నుంచి వాళ్ళు ఏం చేశారంటే గేట్లో నుంచి ఏం చేశారు గేట్లో నుంచి వాళ్ళు పారిపోయారు అన్నమాట. ఫార్ ఆఫ్ దే శాట్ అండ్ డ్రైన్ పైప్ అండ్ యంగర్ సిస్టర్ ఎక్స్ప్రెస్ లేజర్. అక్కడ పారిపోయి ఒక పైప్ ఉంటే డ్రైన్ పక్కన ఒక పైప్ ఉంటే ఆ పైప్ దగ్గరికి వెళ్ళి కూర్చుని ఏం చేశారంటే సిస్టర్ ఎక్స్ప్రెస్ లేజర్ వాళ్ళ సంతోషాన్ని అక్కడ భయపడ్డారు, కానీ బయటకు వచ్చిన తర్వాత ఒక చోటకి వెళ్ళి కూర్చుని ఏం చేశారంటే వాళ్ళ సంతోషాన్ని, ఆ ప్లెజర్, ఆనందాన్ని వాళ్ళు జ్ఞాపం చేసుకుని సంతోషపడుతున్నారు. వాళ్ళు ఎవరైనా ఇస్తే తీసుకుని ఏదైనా పెడితే తినే పిల్లల వాళ్ళు చూసారా, ఆ చిన్నపిల్లల అభివృద్ధి తెలిగినటువంటి పిల్లల్ని ఈమె ఏం చేసిందంటే, ఈ బర్నిల్స్ డాక్టర్స్ వాళ్ళ మదర్ యాంటీ బెర్లీ ఏం చేసిందంటే వీళ్ళకి అసలు విషయాలు వీళ్ళకి వ్యత్యాసాన్ని వాళ్ళకి నూరుపోస్తుంది. వాళ్ళు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు. ఆ పాపం పిల్లల్లో మాత్రం అటువంటి భావన ఉండదు. చిన్నపిల్లలు అందరూ సమానమే అనే భావన ఉంటుంది. అసలు ఆ కాన్సెప్టే రాదు, ఆలోచనే రాదు వాళ్ళకి. కానీ వీళ్ళ పెద్దలు వాళ్ళ యొక్క వాదాన్ని బట్టి, వాళ్ళ యొక్క అంతస్తులను బట్టి ఏం చేస్తున్నారంటే పిల్లలను కూడా అదే విధంగా మార్చేస్తున్నారు. అందుకే పోయిటరీ రచయిత్ర ఏం చేస్తుందంటే స్లోలీ వాయిస్ ఎక్కిస్తుంది. స్లోగా వాళ్ళకి ఏం చేస్తారంటే ఈ సమాజంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి నేర్పి వాళ్ళని కూడా అదే విధంగా సమాజంలో ఆ విధంగానే తయారు చేస్తున్నారు, వాళ్ళలాగానే తయారు చేస్తున్నారు. వీళ్ళు ఆనందానికి అవధులు వచ్చి వాళ్ళ ఒక చోట కూర్చొని సంతోషించి చాలా సంతోషిస్తున్నారు. ఇన్ దిస్ వే ద పూర్ చిల్డ్రన్ వర్ హేటెడ్ బై ఆల్. అంతేకాకుండా ఆ సమాజంలో పూర్ చిల్డ్రన్ వాళ్ళు అందరి చేత కూడా తృణీకరించబడుతుంది. వాళ్ళు అంటే ఒక లేని వాళ్ళు అంటే దీన్ని బట్టి ఏం చేస్తుందంటే ఉన్న సమాజం కూడా అంతే. లేని వాళ్ళు అంటే ఉన్న వాళ్ళకి చాలా చులకన, చాలా హీనంగా చూస్తారు, హింసించబడతారు, అవమానించబడతారు, అనేక సమస్యలకు, అనేక ఇబ్బందులకు గురిగా పడతారు వీళ్ళు. అదే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? పూర్ చిల్డ్రన్ వర్ హేటెడ్ బై ఆల్. అందరితో
తృణీకరించబడినటువంటి పిల్లలు వీళ్ళు. పేదరికంలో ఉన్నటువంటి పిల్లలు వీళ్ళు. అందరిచే తృణీకరించబడ్డారు వీళ్ళు. అందరూ అసహించుకున్న పిల్లలు వీళ్ళు. ఇన్నోసెంట్ చిల్డ్రన్ లైక్ కిజియా సాయ నో డిఫరెన్స్ బిట్వీన్. ఈ కిజియా మాత్రం, ఈ బర్నెల్స్ డాక్టర్ కిజియా మాత్రం అక్కడ డిఫరెన్స్ ఏం చూపించలేదు. అక్కడ వాళ్ళ మనలాంటి వాళ్ళే అనే భావన కలిగింది. లైక్ మేమే పిల్లలు, వాళ్ళ పిల్లలే. అక్కడ డిఫరెన్స్ ఏమి కిజియా చూపించలేదు. కానీ తల్లే ఏం చేసిందంటే సమాజంలో ఉన్న విషయాల్ని ఆ పిల్లలకి నేర్పి మంచి బుద్ధులు నేర్పడం పోయి సమాజంలో ఉన్నటువంటి విషయాలు, ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యం, ధనం, బలం, గర్వం, ఇవన్నీ కూడా ఆ పిల్లలు నేర్పుతారు. రేపొద్దున ఆ పిల్లలు కూడా అదే విధంగా తయారవుతారు. సమాజం ఈ విధంగా చెడిపోవడానికి కారణమని ఏంటంటే ఈ యొక్క క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్ చెప్పడం జరుగుతుంది. సమాజంలో ఇటువంటి మనుషులు ఉంటారో సమాజంలో అని చెప్పడం జరిగిందనమాట. కానీ కెజియా ఇక్కడ మాత్రం డిఫరెన్స్ ఏమి చూపించలేదు. ఇజబెల్లా కెజియా ఒకసారి అడిగింది, తిట్టండి, మదర్ తిట్టింది. అయినప్పుడు కూడా అటువంటి డిఫరెన్స్ ఏమి చూపించడం, అటువంటి మనసులో ఎటువంటి ఫీలింగ్ పెట్టుకోకుండా ఏం చేసిందంటే మరలా వాళ్ళని పిలవటం, వాళ్ళు వచ్చి బొమ్మ చూడటం, సంతోషించడం, వాళ్ళ మదర్ అరవటం, కేకలు వేయటం, వీళ్ళు వెళ్ళిపోవటం జరిగింది. కానీ కెజియా మాత్రం అటువంటి డిఫరెన్స్, అటువంటి వ్యత్యాసాన్ని పాపం ఏమీ చూపించలేదు. కానీ వీళ్ళు చూపించలేదు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ సమాజంలో మేము గొప్పవాళ్ళము, మేము డబ్బున్న వాళ్ళము, మేము పలుకుబడి ఉన్నవాళ్ళము, మేము ఆస్తి ఐశ్వర్యం ఉన్నవాళ్ళము, మేము బంగ్లాలో ఉంటున్న వాళ్ళము, గాజు మేడలో ఉంటున్న వాళ్ళం, పొలాలు ఉన్నాయి మాకు అనే భావన అయితే ఎవరికైతే ఉందో వాళ్ళ చేత ఈ ఇద్దరు పిల్లలు కూడా తృణీకరించబడ్డారు. ఇద్దరు పిల్లలు కూడా తృణీకరించబడటం జరిగింది, అవమానపరచడం జరిగింది, దూరం పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ ఒక అమ్మాయి మాత్రం కెజియా, ఈ బర్నిల్స్ హౌస్లో ఉన్న కెజియా మాత్రం అటువంటి ఫీలింగ్ ఏమి చూపించలేదు. అంతేకాకుండా డిఫరెన్స్ బిట్వీన్ వన్ అనదర్, ఒకరి పట్ల ఒకళ్ళు ఆమె చూపించదు. బట్ ద ఎల్డర్ పీపుల్ క్రియేట్ డిఫరెన్స్ ఇన్ సొసైటీ. ఆ అమ్మాయి ఏమీ చూపించలేదు డిఫరెన్స్, అందరూ సమానం అనుకుంది. కానీ సమాజంలో ఈ పెద్దవాళ్ళే ఏం చేశారంటే సొసైటీలో ఇటువంటి మార్పులు తీసుకురావడం, ఈ విధంగా చిన్నపిల్లలకు కూడా చెప్పి, చిన్నపిల్లల విషయంలో కూడా వీళ్ళకి ఏ అయితే భావాలు ఉన్నాయో, వీళ్ళకి మనసులో ఏ అయితే ఉన్నాయో, ఈ అహంకారము, ఈ ధన పిచ్చి, ఈ యొక్క ఉన్నవాళ్ళు అనే భావన ఏమైతే వీళ్ళ మనసులో ఉన్నాయో, పెద్దవాళ్ళ మనసులో ఉన్నాయో, అవే వాటిని ఏం చేస్తారంటే చిన్నపిల్లలు, ఇన్నోసెన్స్ చిల్డ్రన్స్, అమాయకులైన చిన్నపిల్లలకు కూడా వాళ్ళకి ఏం చేస్తారంటే పాయిజన్ ఇంజెక్షన్ చేసినట్టుగా, పాయిజన్ ఏ విధంగా అయితే ఇంజెక్షన్ చేస్తే స్లోగా పాయిజన్ బాడీకి స్ప్రెడ్ అవుతుందో, అలాగా స్లోగా సమాజంలో ఉన్న విషయాలన్నీ కూడా, వీళ్ళకి దగ్గర ఉన్న ఈ అహంకారపూరితమైన విషయాలన్నీ కూడా పిల్లలకు కూడా చెప్పి వాళ్ళని కూడా అదే విధంగా మార్చేస్తారు, వాళ్ళని కూడా అదే విధంగా తయారు చేస్తున్నారు. ఈ సమాజంలో అటువంటి తల్లిదండ్రులు, అటువంటి పేరెంట్స్, పెద్దలు అలా తయారు చేస్తున్నారు అని ఏం చెప్తుందంటే ఈ క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్ చెప్పడం జరిగిందనమాట. అందుకని అదే ఈ యొక్క ది డాల్స్ హౌస్ యొక్క స్టోరీ అనమాట. ఆ బొమ్మతో ఆ స్టోరీ స్టార్ట్ అయింది. ఈ స్టోరీ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే, మనం ఏం నేర్చుకోవాలంటే, మనం ఏంటంటే అటువంటి వ్యత్యాసం, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అందరూ సమానమే, భగవంతుడు అందరినీ సమానంగానే సృష్టించాడు అనే భావన ఎప్పుడైతే ఉందో సమాజం బాగుపడతారు. పిల్లలు కూడా అదే విధంగా మంచి మార్గంలో నడుస్తారు, లేకపోతే వాళ్ళు కూడా చెడు మార్గంలో వెళ్ళిపోతారు అని చెప్పడానికి ఈ యొక్క షార్ట్ స్టోరీ మనకి ఇవ్వటం జరిగింది. ఈ షార్ట్ స్టోరీ ద్వారాగా పిల్లలు అన్న వాళ్ళు కూడా ఏం నేర్చుకోవాలంటే అందరూ సమానమే, ఎక్కువ తక్కువ లేదు అనే భావన సమాజంలో అందరికీ ఉండాలి అని చెప్పడం జరిగింది అన్నమాట. ఇది ది డాల్స్ హౌస్ అంటే ఏం చెప్పండి, బొమ్మ ఇల్లు. డాల్స్ హౌస్ అంటే బొమ్మ ఇల్లు. ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ బొమ్మ ఇల్లు మనం బేస్ చేసుకుని, షార్ట్ స్టోరీని బేస్ చేసుకుని
మనం కూడా వాళ్ళని తక్కువగా ఏమీ లేనటువంటి వాడిని కూడా మనం ప్రేమించాలి, ఆదరించాలి వాడిని. వాళ్ళకి మనం ఏం చేయాలంటే సహాయపడాలి. కానీ సమాజంలో అటువంటి క్రౌడ్ పీపుల్, పేద ప్రజలు, తక్కువ ప్రజలు, వాళ్ళు ఏమీ లేనటువంటి బట్టలు కూడా లేనటువంటి అటువంటి ప్రజల్ని మనం ఏం చేయాలంటే ప్రేమించాలి, ఆదరించాలి. వీలైతే మనం ఏం చేయాలంటే వాళ్ళకి సహాయం చేయాలి. అంతే తప్ప వాళ్ళని సమాజం నుండి మీరు లేని వాళ్ళు, మీరు తక్కువ వాళ్ళు, మీరు డౌన్ పీపుల్, మీ సమాజానికి దూరం ఉండాలనే భావన రాకూడదు అని ఈ లెసన్లో మనకి చెప్పడం జరిగింది. ఇక తర్వాత ఇప్పుడుతో ఈ లెసన్ మనకి ఈ డాల్స్ హౌస్ లెసన్, క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్ ఇచ్చిన షార్ట్ స్టోరీ అయిపోయింది. తర్వాత రేపు ఏంటో లెసన్ అని తర్వాత నెక్స్ట్ లెసన్ మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.